హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? మనం 3 గంటలకి ఏదో ఒకటి స్నాక్స్లా తీసుకుంటాం కదండి. అయితే నేను ఇంట్లో మురమరాలు ఉన్నాయండి, అలాగే బెల్లం తీసుకున్నానండి, తగినంత నెయ్యి తీసుకున్నానండి. చక్కగా పాకం పట్టి అందులో మురమరాలు వేసి తగినంత నెయ్యి వేసి బాగా కలిపి బాగా ఉండొచ్చిన తర్వాత వాటిని ఉండలు చుట్టి ఇలా ప్లేట్లో అమర్చానండి. బాగున్నాయండి మురమరాలు లడ్డూలు. ఎందుకంటే అండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, మనం కూడా ఇంట్లోనే ఉంటాము, బయటికి వెళ్ళడం అతి తక్కువ. ఎందుకంటే ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అందరం ఇంట్లోనే ఉంటున్నామండి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు కూడా ఒకటే వేడి, చెప్పలేనంత వేడిగా ఉంటుందండి. ఏదో ఇంట్లో ఉన్న ఐటమ్స్ తీసుకోవటము, ఏదో ఒకటి చేసుకోవటము, తాగటము, లేకపోతే తినటము, ఇలా ఏదో ఒకటి చేస్తున్నాము. అలాగే మనం 3 గంటల స్నాక్స్ తీసుకునే టైం అయింది కాబట్టి మురమరాలు ఉండలు చేశానండి. మనం చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం కదండి మురమరాలు ఉండలు. అప్పుడు అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళు ఉండే టైంలోనైతే వాళ్ళు చక్కగా మురమరాలు ఉండలు చేసి పిల్లలకి ఒక్కొక్క వండిస్తే ఎంత సంతోషమో, చెప్పలేనంత సంతోషం, ఆనందం అండి. ఇప్పుడైతే ఎన్నో రకాలు వచ్చినాయండి, వెరైటీస్ చెప్పలేము. ఒక ఉండల్లోనే అవనివ్వండి, జ్యూసుల్లో అవనివ్వనండి, ఫ్రూట్స్లో అవనివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎన్నో ఎన్నో రకాలు. అవన్నీ కూడా మనం చేసుకొని పోయినట్లయితే ఒక నెల రోజులు కూడా టైం సరిపోదేమోనండి, అన్ని రకాలు ఉన్నాయండి. కానీ అప్పట్లో చాలా అతి తక్కువ ఉండేవండి వంటలు. ఆ వండే వంటలే ఎంతో కమ్మగా ఉండేవండి. అందులో పెద్దవాళ్ళు చేసి మన చేతికి ఇచ్చినట్లయితే ఎంత ఆనందంగానో ఉండేదండి. అలాగే ఇప్పుడు కూడా అండి, మా పిల్లలు 3 గంటలకి ఇవి కావాలి, ఉదయం ఇది కావాలి, మధ్యాహ్నం అది కావాలి, అలా అని అడుగుతున్నారండి. అలానే నేను కూడా వాళ్ళకి మనం ఎంత సంతోషంగా ఆనందంగా మన పెద్దవాళ్ళు పెట్టినప్పుడు తిని ఎంత ఆనందం పడ్డామో, అలాగే మనం కూడా వాళ్ళకి పెద్దవాళ్ళమే కదండి. మరి వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా హాలిడేస్ అండి. అలాగే స్కూల్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు పాపం మనం ఎంతో అంతో పెట్టేసి బాక్సుల్లో పెట్టేసి పంపించడం జరుగుతుంది. వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత హడావిడిగా తినటం, టైం అయిపోవటం, బెల్ కొట్టడం, అమ్మో అనేసి అని గబగబా ఏదో ఇంత వేసుకొని గబగబా క్లాస్లోకి వెళ్ళిపోవటం ఇట్లా జరుగుతుంది. అందుకని ఈ సమ్మర్లోనండి వాళ్ళకి ఏది అడిగితే అది, అడగక ముందే చేసి పెట్టినట్టయితే ఇంకా ఆనందిస్తారండి. అడిగిన తర్వాత చేసినట్లయితే ఇంకా బాగా ఆలోచిస్తారు. ఆలోచించి మాకు తగినన్ని చేసి పెట్టారే, అబ్బా ఎంత బాగా చేశారు, ఎంత బాగున్నాయో, ఎంత బాగా తింటున్నామో, అబ్బా వేసవకాలం సెలవులు ఎంత బాగుంటాయో అని ఆలోచనలో ఉంటారండి. అందుకని నేను ఏది అడుగుతుంటే అవి చేసి పెడుతూ ఉంటానండి. ఈరోజు మావి ఇవి స్నాక్స్ అండి, మురమరాలు ఉండలండి. బెల్లంతో చేసిన లడ్డూలు అంటారు, మురమరాలు ఉండలని అంటారండి. బాగున్నాయండి. బాగున్నట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్లో మా ఉండలు ఎలా ఉన్నాయి అనేది తెలియచేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.